ఫోటో తీసుకోవాలా వెబ్కమ్ లేదు ఫోటో ఆయన ఫోన్ తీసుకున్నారు తీసుకుంటారా necklaces and these bracelets and ఏమంటారు this is proper that designer jewelry na yes sir the temple jewelry okay total property value ప్రాపర్టీ వాల్యూ ఈరోజు మార్కెట్ రేట్ చూస్తే మోర్ దెన్ 65 lakhs బికాజ్ మీరు ఇప్పుడు గోల్డ్ మార్కెట్ రేట్ చూస్తే సుమారు ఒక తోలా ఈజ్ 1,70,000 అప్రాక్సిమేట్లీ. సో దీంట్లో ఆల్మోస్ట్ 42 తోలా గోల్డ్ బోత్ కేసెస్ కలిపి రికవరీ చేయడం జరిగింది. సో హీ ఈజ్ అ వాంటెడ్ అక్యూజ్డ్ ఇన్ ప్రాపర్టీ కేసెస్ ఇన్ మోర్ దెన్ 70 కేసెస్. అతని పైన ఇంతకు ముందు సుమారు ఆల్రెడీ 70 కేసెస్ ఉన్నాయి. సో మన లాస్ట్ 1 yearలో మనం అన్ని వల్నరబుల్ హాట్స్పాట్స్ దగ్గర సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక సీసీటీవీ కెమెరా అంటే ANPR కెమెరాలో లాస్ట్ ఇయర్ క్రైమ్ చేసి అక్కడి నుంచి పారిపోతున్నప్పుడు ఈ అక్యూజ్డ్ బండి మన ANPR సీసీటీవీ కెమెరా ద్వారా బండి డీటెయిల్స్ మనం తెలుసుకొని ఈ అక్యూజ్ని ఐడెంటిఫై చేసి ప్రాపర్గా ప్లాన్ చేసి ఈ అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. ఆత్మకూరులో ఒక హౌస్లో ఇంటిలో డే టైంలో బ్రేక్ చేసి సుమారు 40 తులా గోల్డ్ ఓర్నమెంట్స్ని అతను తీసుకొని పారిపోయారు. సో నాట్ ఓన్లీ హ్యావ్ వి అరెస్టెడ్ ద అక్యూజ్ని కూడా పట్టుకున్నాము. దాంతోపాటు అతను దాచుకొని పెట్టిన ఇవి అన్ని ప్రాపర్టీ మేము ఫుల్ 100% ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ అ మేజర్ సక్సెస్ ఆన్ పార్ట్ ఆఫ్ నంద్యాల పోలీస్ అండ్ ఐ వుడ్ లైక్ టు కాంగ్రాచులేట్ SDPO Atmakur Ramanji Nayak and Atmakur CI, Atmakur SI and CCS CI and his team, CCS CI Suresh Garu and his team. So ఒక కేసులో అతను ఆత్మకూరులో ప్రాపర్టీ ఆఫెన్స్ చేశారు. ఆ ఆత్మకూరు కేసుతో పాటు నంద్యాల్ 1 టౌన్ పరిధిలో కూడా ఒక ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి సుమారు 2 తోలా గోల్డ్ అతను దొంగతనం చేశాడు. సో బోత్ ద కేసెస్ని ఛేదించి మొత్తం టోటల్ 100% ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. దయచేసి సరి చేసుకోవాల్సిన కోరుతున్నాను. ఫోటోలు
తెలుగుదేశం పార్టీ 44వ అధ్యాయంలో ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. అలాగే స్వర్గీయ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం. భూమా బ్రహ్మానందరెడ్డి గారి నాయకత్వం. భూమా బ్రహ్మానందరెడ్డి గారి నాయకత్వం. జై భూమా. జై తెలుగుదేశం. నలభై 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్టీ రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. 44 సంవత్సరాల క్రితం ఈరోజు మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భించడం తర్వాతనే మన రాష్ట్రం ముందుకు ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందుతూ పోయింది. బలుగు బలహీన వర్గాలకి కూడు గుడ్డ అనే నిదానంతో ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఎంతో మందికి ఈరోజు రాజకీయంగా కానీ ప్రజలకి ఎంతో ఉపయోగంగా ఈరోజు రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా ఈ రాష్ట్రాన్ని ఎన్నో విధాలుగా ఈరోజు అంతర్జాతీయంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి గుర్తింపు వచ్చే విధంగా ఈరోజు కూడా అమరావతి డెవలప్మెంట్ కోసం కానీ మన రాష్ట్ర డెవలప్మెంట్ కోసం కానీ అహర్నిశలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఈరోజు కష్టపడుతున్నారు. ఖచ్చితంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తున్న డెవలప్మెంట్ అనేది ఆగకుండా ముందుకు వెళ్తుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మరింత విస్తరించాలి. విశేషాలు ఏం చెప్తామండి పోయేకాలం వచ్చింది. పక్కన ఆల్రెడీ వాడి ఎరగదే ఏం జరిగింది సార్? ఆ పాప వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికాడ అనేది వాళ్ళ అత్త వాళ్ళ కాడ భార్య భర్త గొడవ పడినారు. గొడవ అన్నాక ఈ పాపనే నిన్ను సంపుతాలని అన్నాడంట. నన్ను సంపుతాడో ఏమో అన్నట్లుగా ఈ పాప గొడవ పడుకుంటేనే ఇద్దరు పిల్లలను తీసేసుకొని వాళ్ళమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది. వాళ్ళమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాక ఏమ్మా ఈ టైంలో వచ్చినామంటే రాత్రి 11:30 ఈ టైంలో వచ్చినావు ఎందుకమ్మంటే ఇట్లా పనిమా ఇట్లా నన్ను కొట్టనీకి వచ్చాడు, తిడుతున్నాడు, ఇట్లా ఈ విధంగా చేస్తున్నాడు, కొరచ అంటున్నాడు. నేను వచ్చినాను మా అని తల్లికి చెప్పింది. తల్లింది లేదులేమ్మా సరేలేమ్మా
మాట్లాడదాంలే పొద్దున, ఈరోజు ఇన్నేమనుకోలేమ్మా, పొద్దున మాట్లాడదాంలే అనుకున్నారు. తల్లి కూతుర్లు మాట్లాడుకుంటుండగానే వాడు సునీల్ అనే అబ్బాయి వచ్చేసినాడు. వచ్చేసిన తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటానని నా కొడుకును పంపించరు, నా పిల్లల్ని పంపించరు అని మాట్లాడినాడు. మాట్లాడితే ఎందుకు పంపించామరా, పొద్దున మాట్లాడదాం పోరా అని కళావతి అనింది. కళావతి అన్నప్పటినే ఏం లేదు లంజ, నువ్వు నన్ను ఊరే అంటావు అని అంటే, సరే పోరా పొద్దున మాట్లాడుకుందాం పని కూడా వాడినలే. ఇద్దరు కలవడుకొని ఇంకా కొట్లాడుకున్నారు. చాలా గొడవనే అన్నారు సార్. గొడవ అన్న తర్వాతనే వీళ్ళు తల్లి కూతురు అల్లుడే ఉన్నారు. మేము వాళ్ళ ఇంటి పక్కలనే ఉన్నాము. ఇంకా వాళ్ళు గొడవ పడుకుంటూ ఉండగానే ఇంకా మా తమ్ముడు పోయినాడు. గొడవ పడుకుంటా రోడ్డు మీదకి వచ్చినారు. రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఇంకా కొట్లాడుకొని ఇద్దరు బాగానే అక్క పాప పట్టుకొని ఆడుకుంటూ గొంతు పట్టుకొని ఆ పాప మాట్లాడుతున్నా ఆ పాపను పొడిచేసినాడు. 4 కోట్లు పొడిచినాడు సార్. పొడిచిన వెంటనే ఈ పాపకు కూడా భార్య కూడా తెలియలే అబ్బాయి ఇక్కడ కత్తుందని. పొడిచిన వెంటనే మా తమ్ముడు వాళ్ళు గొడవ పడుతుంటే, ముగ్గురు గొడవ పడుతుంటే మా తమ్ముడు పోయినాడు. మా తమ్ముడు పోయేతాలకే వీడు పొరిచినేది మా తమ్ముడికి కూడా తెలియలే కత్తిండేది. ఇంకా మళ్ళీ రెండో పోటు ఆ పిల్లోడు పొరిచేతాలకల్లా మా తమ్ముడు కత్తి పట్టుకున్నాడు. మా తమ్ముడికి చేయి దిగింది. ఇంకా మేము అంత చుట్టుపక్కల వాళ్ళ వల్ల మేము అట్లా వాళ్ళ ఇంటి పక్కల వాళ్ళు మేము ఇంటి అనుకుంటాము. మేము పోయే లోపలనే ఆ పాప రక్తం మడుగులో పడిపోయింది సార్. బాగా 4-5 కోట్లు ఒడిచినాడు. బలంగానే ఒడిచినాడు సార్. టెంపర్గానే ఒడిచినాడు. ఆ అమ్మాయికి భర్త లేడు సార్. చిన్న వయసు పిల్లలు చిన్న వయసులోనే భర్త చనిపోయినాడు. 2 కూతుర్లు 1 బాబు. అమ్మాయి ఎదవరాలు ఇంత పొలం పని చేసుకుంటా పిల్లల్ని దాక్కుంటా ఉంది. అప్పటికి అమ్మాయి 5 సంవత్సరాలే అయింటది సార్. ఈ అమ్మాయి ప్రేమించుకొని పెళ్లి చేసుకుంది. కానీ అమ్మాయిని ఇంకా ఇప్పుడు ఈ దగ్గరికి తీసుకొని చూసుకుంటుంది. తొలి కానుపు వాళ్ళు చేసుకున్నారు, రెండో కానుపు తల్లి చేసింది. దగ్గరికి తీసుకుంటుంది, కొడుకును ప్రేమించి పెళ్లి చేసుకుంది. అవును సార్. సేమ్ క్యాస్టా వేరే క్యాస్ట్? సేమ్ క్యాస్టే సార్. ప్రేమించుకొని పెళ్లి చేసుకుంది. ఇంకా మామూలుగా అయితే బాగానే ఉండారు సార్. బాగానే ఉండారు, అందరు బాగుంటారు. బిడ్డను పిలుచుకుంటుంది, కనుపు చేసింది, అన్ని పెడుతుంటుంది, చూసుకుంటుంది. కానీ వీనికి ఎట్లా ఇదైనాడు. ఆ పాప కూడా పెళ్లి ఘర్షణలు ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్య, భార్య భర్తల మధ్యన సంవత్సరం 2 ఏళ్ళు అవుతుందండి సార్ ఘర్షణలు ఉండబట్టి. ఇంకా అదే కొట్లాడుకుంటుంటారు, అనుకూలంగానే ఉంటున్నారు భార్య భర్తంగా. మందు అడిట్ అయినాడు, మందు తాగినాడు సార్. తాగినాడు వాడు వచ్చేసినాడు అనమాట. ఇంకా ఇంటి దగ్గరికి వచ్చేసినాడు సార్. కానీ టీవీ నైన్లు కానీ విలేకరులు కానీ సార్ దయచేసి తల్లి లేదు తండ్రి లేదు ఆ అమ్మాయిలకు న్యాయం చేయాలి. వానికి శిక్ష పడాలి సార్. వానికి బలమైన శిక్ష పడాలా. ఇటువంటి మొగళ్ళు కూడా మధ్యలో ఇట్లా ప్రేమించుకొని పెళ్లి చేసుకొని కూడా ఇట్లా నరక వీధన పెడుతున్నారంటే, ఇప్పుడు భార్య కావాల్సిన సావులో తల్లి చనిపోయింది, తల్లి అడ్డపడింది సార్. లేకుంటే చిన్నపిల్లలు, 1 పిల్లకి సంవత్సరము, అబ్బాయికి 2 సంవత్సరాలు. వాళ్ళకు మీరు ఏమి న్యాయం చేయగలుగుతారో మేము కోరుకుంటున్నాం సార్. మీరేమవుతారమ్మా? అంతే కదా మరి.
నేనేమన్నా సరే పో అని చెప్పి వీడికి వచ్చాను. వ్యాపారం చూసుకోవడానికి ఉన్నట్టుంటుంది. ఇప్పుడు కాదు సార్, నా పేరు వెన్న వెంకట సుబ్బయ్య, కొన్నాపురం కాలనీ మాది. గ్యాస్ కొరత వలన పూర్వం కాలం ఎట్టయితే కట్టెల పొయ్యి వండుకొని పప్పు తింటున్నాము ఆ విధంగా కుండను తీసుకొని పోతున్నాము. గ్యాసు దయచేసి ఏదైనా ఇబ్బంది లేకుండా మాకు సాయం చేయగలరని కోరుతున్నాము. ధన్యవాదాలు. జై హింద్. సార్, గత సంవత్సరాల నుంచి 20 ఏళ్ళ నుంచి మేము వ్యాపారం చేస్తున్నాము. కుండలు సంవత్సరం తగ్గిపోతుంది సార్. కుండ నీళ్ళు తాగితే ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. ఫ్రిడ్జ్ నీళ్ళు, ఇంకోటి ఇప్పుడు ప్లాస్టిక్ డబ్బాలు వచ్చినాయంట, డబ్బాల్లో తాగుతున్నారు. డబ్బాలలో తాగినప్పుడు చలవ ఉంటాయి కానీ రోగాలు వస్తాయి. కుండ నీళ్ళు మీ ఆరోగ్యానికి ఇన్ని కొంటారు సార్. కుండ 200 పెట్టి కుండ కొంటే ఆరోగ్యానికి కదా సార్. చాలా తగ్గిపోతున్నారు సార్ కుండలు కొనేవాళ్ళు. ఇడికి వచ్చే రేట్లు కూడా ఎక్కువ. మాకేమో పెట్టుబడుల కన్నా ఖర్చు ఎక్కువవుతుంది సార్. కొనేవాళ్ళు తగ్గిపోయినారు. కనీసం అంటే కూలి కానీ గిట్టుబాటు కాడలే చేసేవాళ్ళు తక్కువైపోయినారు. కుండాలు కొననీకే తక్కువైపోయినారు. మాకు కూడా కుండ మీద 10 రూపాయలు 20 రూపాయలే సార్. దానికన్నా చాలా రేట్లు తగ్గిపోతున్నాయి సార్. వచ్చిన వాళ్ళు ఎట్లా తక్కువ అడుగుతున్నారు సార్. కుండ చేయడానికి ఎంతసేపు పడుతుంది? ఒక కుండ మేము మారు బేరం తెచ్చుకుంటాం కొనం. మాకే అక్కడే 150 పెట్టి బాడిగ పెట్టి తెచ్చి 200కి కష్టపడుతున్నారు సార్ జనాలు. మాకు వచ్చే దాని మీద 10-20 రూపాయలే. ఇక్కడ మైదుకూరు తెలంగాణ మదనపల్లి చిన్నది కాదు. ఇక్కడ ఆలగడ్డ, రుద్రవరము, తమడపల్ల బాడిగ పెట్టుకొని లోడుకి వేసుకొని దాంట్లో ఎన్ని పగిలిపోతాయో, ఎన్ని ఉంటాయో, ఎన్ని ఇచ్చిపోతాయో. వ్యాపారం రాంగ చాలా తగ్గిపోతాను సార్. కొనేవాళ్ళు తక్కువ అయిపోతున్నారు. కుండ అంటే ఇంత రేటు పెడుతున్నారు, బేరాలు ఆడుతున్నారు. వాల్యుయేషన్ సార్, మేము చేయబట్టి 30 ఏళ్ళు అవుతాను సార్. మా అమ్మ నాయన ఈడనే ఉన్నారు. నా కొడుకుని పిల్లప్పుడు తెచ్చుకొని సాకున్నారు వాళ్ళు ఇక్కడనే. అప్పటికైతే ఆధిక్యం బాగున్నది. ఇప్పుడు రాంగ చేసేవాళ్ళు తక్కువైపోయినారు. 10 ఊర్లో కానీ ఒక్క ఊరు చేస్తున్నారు. ఒక్క ఊరిలో రేటు చాలా పెంచుతున్నారు. వీటికి వచ్చేగిన ఏం మట్టి కుండ దీనికి ఇంత విలువ ఉందే, కింద పడితే పైలిపోయే కుండకు అంటున్నారు. మేము ఏ రకంగా బతకాలన్నా చెప్పండి సార్. మట్టి కుండ విలువ, ప్లాస్టిక్ కుండ విలువ మట్టి కుండకు లేదు సార్. మేము దాని గుండెనే బతుకుతున్నాము. మీరే ఏమన్నా న్యాయం చేయండి సార్. ఫ్రిడ్జ్ల వాడకాలు ఎక్కువైనాయి కదా, దానివల్ల తగ్గిందంటారా? దాని మీదనే తగ్గింది సార్. ఫ్రిడ్జులు అంటారు, మాటకు ఫ్రిడ్జులు అంటారు. దీని లెక్క ఫ్రిడ్జ్ వస్తుందే అంటారు. కూలింగ్ క్యాన్లు వస్తున్నాయి అంటున్నారు. ఇంకా అది దానికి మేమేం చేయగలుగుతాం సార్? ఆరోగ్యానికి చాలా మంచిది సార్. ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగుతుంటే గొంతు నొప్పులు వస్తున్నాయని ఆసుపత్రులలో అంటున్నారు. మీరు వచ్చేవాళ్ళే అంటున్నారు అన్నమాట, మేము కూడా కాదు. కానీ రేట్ కాడికి వచ్చే వాళ్ళకు చాలా దివాలా చేస్తున్నారు సార్. ఇది జరిగింది సార్. जी 1:30 बजे तक. अच्छी बात. इंशाल्लाह ये सुबह की नशिश है.
ومن كفر فإن الله غني عن العالمين. करके जाना इंशाअल्लाह, करेंगे इंशाअल्लाह। मुकम्मल शुरू से लेकर आखिर तक पिन टू पिन स्टेप बाय स्टेप एक एक पॉइंट को मोहब्बत के साथ एक मरतबा दरूद शरीफ पढ़े। अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना मुहम्मद व अला आलि सय्यिदिना मुहम्मद व बारिक व सल्लिम। ये भी 316 60 पर 6 वो भी गलत है आपका। हाँ हाँ जी, और हाँ, और ये भी 90% सुना है, समझना है। आने वाले आते रहेंगे, जाने वाले जाते रहेंगे, उनसे आपको कोई लेना देना नहीं। आपकी पूरी तवज्जो बोलने वाले की तरफ हो, वरना कोई बात आपसे मिस हो जाएगी, आगे चल करके आपको वो मसला पेश आ जाएगा तो फिर परेशानी आ जाएगी। हजरत ये 1 बजे तक है। पैमाने पर आज का ये हज तरबियती क्याम मुनाकिद हो रहा है। एक सहाबी वजू कर रहे थे, वजू करते करते पानी थोड़ा ज्यादा खर्च हो गया। रसूल पाक सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, जो पानी ज्यादा खर्च हो गया कयामत में उसका हिसाब लिया जाएगा। అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ప్రియమైన మిత్రులారా, సోదరులారా, ఈరోజు నంద్యాల పట్టణంలో ఆర్కే ఫంక్షన్ హాల్ నందు ఈ యొక్క పవిత్ర హజ్ యాత్రలో ఈ సంవత్సరం పాల్గొనుచున్న హజ్ యాత్రికులకు ట్రైనింగ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భగవంతుని ఆశీర్వాదంతో అన్ని ఏర్పాట్లు చక్కగా జరిగాయి. నంద్యాల జిల్లా మరియు కర్నూలు జిల్లా నుంచి 2 జిల్లాల యాత్రికులను కూడా ఆహ్వానించడం జరిగింది. మరి వారు ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని ఆస్వాదిస్తున్నారని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. హజ్ అనేది చాలా పవిత్రమైన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి వెళ్లే ముందు హజ్ యాత్రికులు ఖచ్చితంగా నియమ నిబంధనలను తెలుసుకొని ప్రత్యేకమైన శిక్షణను పూర్తి చేసి వెళ్ళవలసిన అవసరం ఉంది. వెళ్ళే వారికి కంపల్సరీగా 3 ట్రైనింగ్ క్లాసులు విధిగా హాజరు కావాల్సిన బాధ్యత కూడా ఉన్నది. 3 క్లాసులు ఎవరైతే హాజరవుతారో వారికి మాత్రమే అక్కడ అనుమతించబడుతుంది, లేకపోతే అనుమతించరు. కాబట్టి హజ్ యాత్రికులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిన అవసరం మ్యాండేటరీగా ప్రకటిస్తున్నాను నేను. మరి ఇక విషయానికి వస్తే, ఇక్కడ ఇప్పుడైతే అందరు గమనిస్తున్నాం మనం ప్రత్యేకంగా ఈ సంవత్సరం మరి అనూహ్యంగా ఒక నెల రోజుల నుంచి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యన గొప్ప వార్ జరుగుతుంది. ఇది మహాయుద్ధం కింద కూడా చెబుతున్నారు. ఈ యుద్ధ ప్రక్రియ నడుస్తున్న సందర్భంలో ఒకవైపు సౌదీ అరేబియా, ఒకవైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అన్నీ కూడా ఈ యుద్ధంలో దాదాపుగా బాధ్యత వహించవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వాటి యొక్క ఎఫెక్ట్స్ కూడా వాటి మీద ఉన్నాయి. అయినా మాకు నమ్మకం ఉన్నది, భగవంతుని మీద నమ్మకం ఉన్నది. ఎవరైనా ఈ ప్రపంచంలో ఈరోజు యుద్ధం జరిపేది ఇరాన్కు తర్వాత ఇజ్రాయెల్కు మధ్యన నడుస్తుంది. అంటే ఇది ముస్లింలకు, యూదులకు, అలాగే క్రైస్తవులకు మధ్యన. అంటే ఇప్పుడు అమెరికా, అగ్రరాజ్యమైన అమెరికా, అది క్రిస్టియానిటీలో ఉన్నది. వారు మరి యూదులు ఇద్దరు కలిసి ఈరోజు ఇస్లాం మీద యుద్ధాన్ని ప్రకటించారు. మరి యుద్ధం నడుస్తూ ఉన్నది. అయినప్పటికీ కూడా ఇది ప్రాపంచిక కార్యక్రమము, శాంతి కార్యక్రమం ఇది. ఈ శాంతి కార్యక్రమాన్ని ఎవరు ఎలాంటి విఘాతాన్ని కలిగించలేరు. ఆ భగవంతుడే కాపాడుకుంటాడు. ఖచ్చితంగా హజ్ యాత్ర సఫలీకృతం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా హజ్ యాత్రికులు కాబాను దర్శిస్తారు, అలాగే మదీనాను దర్శిస్తారు, అలాగే మీనాను, అరఫాత్ను దర్శించి వారి యొక్క కార్యక్రమాలను పూర్తి చేసుకొని వస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో మరి ఏర్పాట్లు చేయడంలో ముందుకొచ్చి ఈ యొక్క
పనికి రావడం ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల పార్లమెంటుకు సంబంధించి ఆలగడ్డ అసెంబ్లీలో రజకుల యొక్క సమస్యల మీద కొన్ని విషయాలను చర్చించడానికి రజక సంఘ నాయకులతో ఒక చిన్న హోమ్ మీటింగ్ తీసుకున్నాము. కేవలము కర్నూలు జిల్లాలో ఉమ్మడి కర్నూలు జిల్లాలలో 96,000 రజక జనాభాలో నంద్యాల పార్లమెంటుకు సంబంధించి 48,000 మంది జనాభా ఉన్నారు. అందులో భాగంగా ఆలగడ్డ అసెంబ్లీకి దాదాపుగా 16,800 రజకులు ఇక్కడ ఉన్నారు. అంటే ఇది గత 4 సంవత్సరాల కిందట తీసుకున్న సర్వే రిపోర్టు. ఈ రోజుకి ఇంకొక 1%, 2% పెరిగి ఉండవచ్చు కూడా. ఇది ఇంత జనాభా రజకులు ఉన్న ప్రాంతంలో కూడా దోబిఘాట్లు ఎక్కడ కూడా సరైన సదుపాయాలు లేవు. దానికి కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వంతో బీసీలకు సంబంధించిన బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని రజకులకు రావాల్సిన బడ్జెట్ను కేటాయిస్తూ రజకులకు దోబిఘాట్స్ ని రిపేర్ ఉన్న చోట రిపేర్ చేయడము, లేని జనాభా ప్రాతిపదికన కొత్త దోబిఘాట్లను కట్టించడము, యువత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఉద్యోగ వృత్తి ఇవ్వడము, ఉద్యోగ సదుపాయం కల్పించడము, ఉద్యోగానికి సంబంధించిన సెల్ఫ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం చేయడము ఒక పద్ధతిగా మనము రిపోర్ట్ రెడీ చేసుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే బీసీలకు అండగా ఉన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ చీఫ్ మాధవన్న గారికి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నాము. అందులో రజకులకు ఎక్కువగా వృత్తిపైన ఆధారపడి ఉన్న రజకులకు ఆదరణ 3 నెక్స్ట్ ఒక 15 రోజుల లోపల వచ్చే అవకాశం ఉంది అని పెద్దలు చెప్పారు. అందులో రజకులకు ఎక్కువగా జీవనోపాధి కల్పించే వస్తువులను ఇవ్వాలని, వాళ్ళ జీవన విధానం కొంచెం మెరుగుపరచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని, అందుకు దాన్ని సద్వినియోగం ప్రతి రజకుడు చేసుకుని నిరుద్యోగ నిర్మూలనకు మనవంతు పాత్ర చేస్తూ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ ఈరోజు కర్నూలు జిల్లాలోనూ ఒక పైలట్ ప్రాజెక్టుగా నంద్యాల పార్లమెంట్లోనూ కొన్ని అసెంబ్లీస్ సెలెక్ట్ చేస్తున్నాము. అందులోనే నంద్యాల టౌన్ కూడా నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారో చదువుకొని ఉద్యోగం లేని పిల్లలందరికీ కూడా మనం ఏ విధంగా వీళ్ళకు జీవనోపాధి కల్పించాలి, వీళ్ళలో ఉన్న టాలెంట్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్లాలి అనే విషయాన్ని చర్చించి ఒక నిర్ణయానికి వచ్చాము. వచ్చే నెల నుండి ఈ ప్రాజెక్టు రెడీ అవుతుంది. ఆ నివేదిక వచ్చిన వెంటనే మన హెల్త్ మినిస్టర్ గారికి జీవో నంబర్ 27 ప్రకారము మళ్ళీ ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము. అలాగే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారికి కూడా ఒక రిపోర్టు సబ్మిట్ చేయాలని అనుకొని ఇదే రిపోర్ట్ను మన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి కూడా పంపించాలని అనుకుంటున్నాము. ఈ విధంగా మా మీద పాజిటివ్ నేచర్ తోటి రజక జాతిలో ఉన్న నిరుద్యోగులకు, యువతి యువకులకు, మహిళలకు జీవనోపాధి కల్పించే విధంగా ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తాయని, అందుకు మేము అందరూ సహకరిస్తూ రజకుల ఐక్యత ఉంటామని, రజకుల ఐక్యత కూటమి ప్రభుత్వానికి అండగా ఉంటూ మళ్లీ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకునే విధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లోన ప్రభుత్వానికి మళ్ళీ మరొక్కసారి అధికారంలోకి వచ్చే విధంగా రజకులందరూ తోడ్పడుతూ మీ వెంట మేముంటాము, మా వెంట మీరు ఉండండి అనే నినాదంతో ఒక ముందడుగు వేయడానికి రజకులంతా సిద్ధంగా ఉన్నారు. జై రజక, జై రజక, రజకుల ఐక్యత, రజకుల ఐక్యత.